అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో బండి మీద దొరికే చిట్టి చిట్టి పునుగుల్ని అప్పటికప్పుడు ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం। దీంతో పాటుగా దానికి కాంబినేషన్ టమోటా చట్నీని కూడా చూద్దాం। ఈ పునుగుల కోసం ముందుగా పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 కప్పు పుల్లటి పెరుగును కూడా వేసుకొని ఈ పెరుగుతో ఈ పిండిని అంతటిని కూడా చక్కగా కలుపుకోవాలి। బండి మీద వేసే పునుగుల్లో జీలకర్ర మాత్రమే వేస్తారు కాబట్టి నేను ఇంకేమీ వేయలేదు। మీకు నచ్చితే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను కూడా వేసుకొని ఈ పిండిని కలుపుకోవచ్చు। ఇందులో అవసరమైతే 1 టీ స్పూన్ వాటర్ని కూడా వేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి కిందకు అంటూ బాగా బీట్ చేసుకోవాలి। ఇలా బీట్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా బోండాలు వేసేలాగా ఉండాలి। మరీ పలుచగా పిండిని ప్రిపేర్ చేసుకుంటే బోండాల షేప్ అనేది చక్కగా రాదండి। ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం। ఈలోపు మనం దానికి కాంబినేషన్ అయిన టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం। ఈ టమోటా చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టుగా 8 నుంచి 10 ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని 3 బాగా పండిన టమోటా ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటాలంతా కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి। ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే టమోటా అనేది ఈ విధంగా మెత్తగా అవుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి పోపుని వేసేసుకోవడమే। నేను ఇక్కడ 1 టీ స్పూన్ నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆ పోపుని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను। పోపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి టేస్టీగా టమోటా చట్నీ రెడీ అయిపోయింది। అరగంట తర్వాత పిండి మీద మూత తీసేసి ఒకసారి పిండిని మరలా బీట్ చేసుకోవాలి। పులిసిన పెరుగుతో వంట సోడా కలవడం వలన పిండిలో చక్కగా గాలి ఏర్పడి ఈ విధంగా బబుల్స్ ఏర్పడి ఉంటాయి। ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వేడివేడి నూనెను కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి మనకి పిండి రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత చిన్న పిండి ముద్దను వేసుకుని అది వెంటనే పైకి తేలిందంటే మనకి ఆయిల్ చక్కగా కాలినట్లు దాన్ని తీసేసుకొని మిగిలిన పిండితో ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి। ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటేనే పునుగు వేసిన వెంటనే పైకి తేలుతుందన్నమాట। పునుగులు వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగులన్నీ కూడా వేసిన తర్వాత గరిటతో ఈ విధంగా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। మంటని మీరు లో ఫ్లేమ్లో పెట్టేశారంటే పునుగులు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి। అదే కనుక మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పునుగు పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుందన్నమాట। అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే పునుగు చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది। ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। అలాగే పునుగుల పిండిని కలుపుకునేటప్పుడు సోడాని కూడా ఎక్కువగా వేసుకోకూడదండి, మరీ ఎక్కువగా సోడాని వేసుకున్నా కూడా ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి। అందుకని ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్తో షేర్ చేసుకోండి। అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।